మనం ఈ వీడియోలో దేని గురించి అయితే చెప్పుకుందాం అనుకున్నామో, నిర్గుణ బ్రహ్మను చేరుకోవడానికి అంతర్ప్రయాణం. ఇక్కడ మనం నిర్గుణం అన్నదానికి మనకు చాలామందిలో తెలిసే ఉంటుంది, అయినా కూడా చెప్పడం నా ధర్మం కాబట్టి, నిర్గుణం అంటే ఏంటి? నిర్గుణం, నిరాకారం. ఇక్కడ మొట్టమొదటిగా శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఆయన అద్వైతంలో ఈ నిర్గుణం గురించి చెప్పారు. నిర్గుణం అంటే అక్కడ రూపం ఉండదు. భగవంతుడిని ఆరాధన చేస్తాం, అయితే రూపభావన లేకుండా ఆరాధన చేసే తత్వమే అక్కడ నిర్గుణం. అక్కడ ఇంకా చెప్పాలంటే నిర్గుణంలో శబ్దం కూడా ఉండదు, రూపం ఉండదు, భావన ఉండదు. ఇది ఈ నిర్గుణం యొక్క లక్షణాలు. అయితే మరి ఇది అద్వైత సిద్ధాంతంలో శ్రీ శంకర భగవత్పాదులు వారు వివరించారు. ఆనాటి కాలంలో దీన్ని చాలామంది అంటే అనుసరించలేక ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అనేక రకాల సిద్ధాంతాలు వేరే రూపొందించుకున్నారు. అంటే ఎటువంటి ఆకారం, రూపభావన, ఎటువంటి శబ్దం లేకుండా మనం నిర్గుణ బ్రహ్మని ఎలా చేరుకుంటాం అనేది అప్పట్లో ఈ వ్యతిరేకతకి కారణమైంది. అంచేత వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులు ఏం చేశారంటే ఈ నిర్గుణ బ్రహ్మానికి వ్యతిరేకంగా సగుణ బ్రహ్మని అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేసి, అంటే పూజలు, హోమాలు, జపాలు, తపాలు వీటి ద్వారా అంటే ఏకాగ్రతను సాధించి, ఆ ఏకాగ్రత నుంచి ధ్యాన మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మని చూశారు. అయితే ఈ నిర్గుణ బ్రహ్మ అనేది అద్వైతం, సగుణ బ్రహ్మ అనేది విశిష్ట అద్వైతం. అయితే వీటిల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. సరే, అదంతా చరిత్ర. మనం ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ధ్యానం అనేది అంటే జపానికి, పూజకి, హోమానికి, యజ్ఞానికి, యాగానికి వీటన్నిటికీ కూడా అతీతమైన శక్తి గలది ధ్యానం. ఇక్కడ ఈ ధ్యానం అనేది అంటే ఆధ్యాత్మిక ధ్యానం గురించి చెప్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ధ్యానం మనం కనుక ఒక సరైన పద్ధతిలో ఎంతో నమ్మకంగా మనం దాన్ని నియమ నిష్టలతో మనం చేస్తున్నట్లయితే ఆ ధ్యానం దాని యొక్క ఫలితం మనకి కనిపిస్తుంది. ఇది అంటే ఈ ధ్యానం అనేది ఎప్పుడు వస్తుంది మనకి అంటే, ఇక్కడ చెప్పినట్టుగా నిర్గుణానికి అందరూ తిన్నగా వెళ్ళిపోలేరు కాబట్టి ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చేశారు, షోడశోపచార పూజలు మొట్టమొదటి పెట్టారు. అంటే దేవుణ్ణి పూజించడం. ఈ పూజలో అంటే లఘు పూజ, ఇక్కడ 16 ఉపచారాలు. దీంట్లో దేవుణ్ణి పిలవటం అంటే ఆవాహన చేయటం, కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం, చేతులకు నీళ్ళు ఇవ్వటం, అర్ఘ్యం ఇవ్వటం, స్నానానికి నీళ్ళు ఇవ్వటం, గంధం పూయటం, తర్వాత మరి పువ్వులతో పూజ చేయటం, ఆ తర్వాత మరి అంటే అష్టోత్తరం చేయటం, ఆ తర్వాత దీన్ని అంటే ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించి, ఆ తర్వాత ఇవన్నీ కూడా దైవార్పణం అని చెప్పేసి, అంటే ఏ రూపాన్ని అయితే మనం భావన చేసుకుని పూజ చేస్తున్నామో ఆ రూపానికి ఇవన్నీ కూడా సమర్పణ చేసి, ఇక్కడ ఇది
గోత్రనామాలు చెప్పుకొని వీళ్ళు అంటే ఏ సంకల్పం ఉంటుంది, ఏ సంకల్పంతో వీళ్ళు ఆ పూజ చేస్తున్నారో అది మళ్ళీ ఒకసారి మననం చేసుకొని అక్కడ దానికి ఆ పూజకి పూర్తి చేస్తారు. ఇక్కడ ఇవన్నీ ఇది సకామ పూజ అంటే ఏంటి, స్వార్థంతో కూడుకుంది. అంటే నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, లేకపోతే నా వ్యాపారం బాగుండాలి, లేకపోతే ఇంకా ఏదో వారి కోరికలు ఏవైతే విపరీతమైన ధనం కావాలి, ఇలాంటివన్నీ కూడా సకామ పూజలు. ఈ సగుణ రూపంలో మనం ఆ రూపాన్ని ఆరాధన చేసిన తర్వాత అది దాంట్లో ఇంకా మనకి అష్టోత్తరం చెప్పాను, ఆ తర్వాత సహస్రం కూడా ఉంది. ఆ తర్వాత ఇవి కూడా కాకుండా హోమం చేసి, పారాయణ చేసి, హోమం చేసి, ఇవన్నీ చేసి ఎంత చేసినా కూడా ఇవన్నీ కూడా బాహ్యంలో ఉంటాయి. అంటే బాహ్య పూజలు, సకామ పూజలు అంటే ఇవన్నీ కూడా అంతగా మనకి ఫలితాన్ని ఇవ్వవు. అందుచేత దీనిలో ఆత్మదర్శనం అవ్వాలి, శివశక్తి ప్రేరేపించబడాలి, అంటే వాక్సిద్ధి రావాలి. అట్లాగే మనలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా, అంటే మనం చెప్పేది, చేసేది, ఆచరించేది అన్నీ కూడా ఒకటే ఉండాలి. ఇది సన్మార్గం. ఈ సన్మార్గంలో మనం గనక ప్రయాణం చేసినట్టయితే మనకి అంటే అంతర్ధ్యానంలో అనేక మార్గాలు, అనేక విశేషాలు ఇవన్నీ కూడా గోచరిస్తాయి. ఇది ముందు మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన సత్యం. అంచేత మనం అబద్ధాలు చెప్పకూడదు, మరి ఇతరులను నొప్పించకూడదు, అలాగే హింస పనికిరాదు. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ మరి ఆధ్యాత్మిక మార్గంలో అంటే ధ్యాన మార్గంలో వెళ్దాము అంటే దీనికి మొదటి సోపానం నేను చెప్పినట్టుగా అంటే అసలు ఏమీ పరిచయం లేని వారు షోడశోపచార పూజ నుంచి రండి. తొందరలోని మీరు ధ్యాన ప్రక్రియకు వస్తారు. ఆ ధ్యానం దాంట్లోకి వచ్చినప్పుడు అనేక రకాలుగా మనం జపించే మంత్రం అంటే మన మనసుని రంజింపజేసి అనేక రకాల దోవలు మనకు చూపిస్తుంది, అనేక రకాల ప్రయోజనాలు మనకు కలిగిస్తుంది. అలా అని మనం స్వార్థపూరితంగా మనం ఏ ఉద్దేశంతోనూ అంటే ఏ కామంతోనూ ఏ కోరికతోనూ ఈ ధ్యానం చేయకూడదు. అందుకని ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా అంతా నీదే, అంతా నువ్వే, నాకేమీ సంబంధం లేదు, అంచేత నడిపించేది నువ్వే, కేవలం నేను నడుస్తాను అంటే కర్త కర్మ క్రియ నువ్వే సుమా అని చెప్పి మనం ధ్యానం కనుక మొదలుపెట్టినట్టయితే అది అనేక 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 మనకి కొత్త కొత్త దృశ్యాలు అంటే గోచరం అవుతాయి మనకి. అంటే అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టిలో అనేక సోపానాలు మనం అధిరోహిస్తాం. అట్లాగే మనం కూర్చున్న చోటు నుంచి వేరే చోటికి అంటే భౌతికంగా మనం ప్రయాణం చేయకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వెళ్ళే ఈ సాధనా మార్గంలో ఉంది. ఇదంతా ఎవరికి వారికి అనుభవం ఇవ్వాలి అంటే వీరు సరైన సాధనా మార్గంలో సాధన చేస్తే వీళ్ళు సాధించండి ఏమీ ఉండదు, అన్నీ సాధిస్తారు. అయితే కామంతో ఏ పని చేయకూడదు, అంటే కోరికతో ఏ పని చేయకూడదు. కాబట్టి మనం మొట్టమొదట ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అంటే కోరిక ఉండకూడదు. రెండవ గుణం చెప్తాను. ఇది సాధించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా